ఓహ్ గాడ్! ఇప్పుడే ఆగిపోవాలా? మేడం చిన్న ప్రాబ్లంలా ఉంది 5 మినిట్స్లో సెట్ చేస్తా. నువ్వు చేస్తావా? ఇది ఇంపార్టెంట్ కార్. కార్ ఏదైనా ఇంజిన్ ఒక్కతే మేడం, ట్రస్ట్ మీ. అయిపోయింది మేడం, స్టార్ట్ చేయండి. వావ్, థ్యాంక్ యూ. ఎంత అయింది? నో మేడం, మనీ వడ్డు. ఐ జస్ట్ వాంటెడ్ టు హెల్ప్ యూ, దట్స్ వై ఐ కేమ్. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. ఎలా? మేడం నేను ఇంజనీర్ని బట్ జాబ్లెస్, దట్స్ వై ఓన్ మెకానిక్ షాప్ పెట్టుకున్నా. ఇది నా షాప్, ఎప్పుడు హెల్ప్ అవసరమైనా కాల్ చేయండి. ఫ్రీ అన్లిమిటెడ్ ఏ వీడియోస్ జనరేట్ చేయడం కోసం ఫస్ట్ యూట్యూబ్ క్రియేట్ యాప్ మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అలౌ యాక్సెస్ మీద క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్ ఇన్ చేసుకోండి. సో ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసుకుంటున్నాను. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు యాప్ షో అవుతుంది. ఇక్కడ క్రియేట్ షార్ట్స్, అలాగే మనకు జనరేట్ వీడియో అని ఉంటుంది. జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక ప్రాంప్ట్ రాస్తున్నాను. ప్రాంప్ట్ రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఆ ఇమేజ్ ని మనం వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది కూడా మనకు వియో ద్వారా ఇక్కడ వీడియోస్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇలా మనకు ఇమేజ్ జనరేట్ అయ్యింది. ఈ ఇమేజ్ పైన నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్ లోనే చాలా ఫాస్ట్ గా మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ యూజ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ వీడియోని మనం యూజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తాను. యూజ్ వీడియో మీద క్లిక్ చేస్తే ఇలా మనకు షో అవుతుంది. ఇలానే మనం కంటిన్యూగా క్లిప్స్ అనేది జనరేట్ చేయొచ్చు ఇక్కడ నుండి. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకోసారి ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ నేను రాశాను. ఇక్కడ మనకు లైటింగ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన లైటింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వింటేజ్, క్లే, అలాగే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కార్టూన్, డిజిటల్, ఏది కావాలంటే ఆ స్టైల్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకో అమేజింగ్ ఇమేజ్ ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు 4 ఇమేజెస్ ఇచ్చారు. ఇందులో మనకు ఏది నచ్చితే అది మనం ఓపెన్ చేసుకుందాం. తర్వాత క్రియేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీ ద్వారా ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసి ఆ స్క్రిప్ట్ విధంగా మనం వీడియోస్ జనరేట్ చేద్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. ఇలా రాశాను, ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి. నా యూట్యూబ్ వీడియో కోసం లెంత్ 10 మినిట్స్ ఉండాలి. సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ డైలాగ్స్ ఇన్ రోమన్ తెలుగు. మెన్షన్ కన్సిస్టెన్స్ క్యారెక్టర్స్ అని ఇక్కడ రాశాను. సో జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఒక అమేజింగ్ స్టోరీ స్క్రిప్ట్ మనకు జనరేట్ అయిపోయింది. ఇప్పుడు సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇక్కడ నుండి మనం కాపీ చేసుకుందాం. ఫస్ట్ ప్రాంప్ట్ చూడండి. ఫస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ అర్జున్ వరకు కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ యాప్లోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇంకోసారి మనం ఇక్కడ ఫస్ట్ నుండి క్రియేట్ చేద్దాం. జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు అర్జున్ క్యారెక్టర్ మనకు కన్సిస్టెన్స్గా కావాలి. సో అర్జున్ క్యారెక్టర్ ఇక్కడ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసేద్దాం. సో ఈ క్యారెక్టర్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇతనికి బియర్డ్ కూడా ఉండాలి అని ఇక్కడ నేను బియర్డ్ మెన్షన్ చేశాను. తర్వాత మనకు ఫస్ట్ సీన్లో ఇక్కడ అర్జున్ నుండి మళ్ళీ మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. సో ఇలా పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైట్నింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన లైటింగ్ ఆప్షన్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి, లేదంటే అలానే ఉండివ్వండి. సో నేను అలానే ఉన్నిస్తాను. స్టైల్ కూడా అలానే ఉన్నిస్తాను. ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ జనరేట్ అయిపోయాయి. సో ఇందులో అయితే నాకు సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మంచి క్లారిటీలో అయితే మనకు స్టోరీకి ప్రకారంగా అయితే వచ్చేసింది కాబట్టి సో దీన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. సో ఇది జనరేట్ అవుతుంది. సో మన వీడియో ఇక్కడ జనరేట్ అయిపోయింది.
ఇక్కడ యూజ్ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో చూడండి, వీడియో ఎండింగ్ లోకి వచ్చి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూగా ఇప్పుడు మనం వీడియో క్లిప్స్ జనరేట్ చేసుకుందాం ఇలానే. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ సీన్, నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో నెక్స్ట్ సీన్ ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈ నెక్స్ట్ సీన్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ మనకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అర్జున్ అండ్ రవి. సో అర్జున్ రవి క్యారెక్టర్స్ మనం మెన్షన్ చేసేద్దాం. సో ఇక్కడ స్టార్టింగ్లోనే అర్జున్ అండ్ రవి క్యారెక్టర్స్ ఇక్కడ చాట్ జీపీటీ ఇచ్చేసింది కాబట్టి సో ఈ 2 క్యారెక్టర్స్ని ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ ఇంకా మనకు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి ఇలానే మనం సొంతంగా రాసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అర్జున్ అండ్ రవి క్యారెక్టర్ ఇక్కడ నేను మెన్షన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ యూట్యూబ్ ఎడిటింగ్ యాప్ కాబట్టి ఇక్కడ నుండి మీరు ఫ్రీగా ఆడియోస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైతే మనకు యూట్యూబ్లో ఆడియోస్ లభిస్తాయో ఆ ఆడియోస్ అన్నిటిని ఇక్కడ మీరు ఫ్రీగా యూస్ కూడా చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్ మీరు ఇక్కడ నుండి మీ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మన ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇంకోసారి ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. ఇక్కడ బ్యాక్ వెళ్ళిన తర్వాత సేమ్ ఇంకోసారి జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో మనకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇదైతే నచ్చింది నాకు. ఇప్పుడు జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను యూజ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి, కంటిన్యూస్గా మనకు మన సెకండ్ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇంకోసారి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం, జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనం ఇంకో క్లిప్ ఇక్కడ నుండి యాడ్ చేసుకుందాం. సో సేమ్ ఇలానే మన నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇలానే మనం అర్జున్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అర్జున్ క్యారెక్టర్ని మెన్షన్ చేసేద్దాం. సో ఇక్కడ నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన ప్రాంప్ట్లో ఏదైతే సీన్ మిగిలి ఉందో ఆ సీన్ని కూడా మనం పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఏదైనా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఇది కూడా మనకు చాలా అమేజింగ్గా వచ్చింది ఈ ఇమేజ్ కూడా. సో ఇందులో మనం ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం, క్రియేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో క్రియేట్ అయిపోతుంది. సో మన అమేజింగ్ వీడియో ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం యూజ్ వీడియో మీద క్లిక్ చేసుకుందాం. సో ఇలా మీరు క్లిప్ బై క్లిప్ కంటిన్యూగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆడియో ఆప్షన్ ఉంది. ఆడియో ఆప్షన్లో మీరు మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే మీరు డౌన్లోడ్ చేసుకున్న మీ మొబైల్లో ఏవైతే మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు కదా ఆ మ్యూజిక్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ అలాగే వాయిస్ ఓవర్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మన స్టోరీకి ఆడియో కావాలి. సో దీనికోసం మనకి ఇక్కడ డైలాగ్స్ ఇచ్చారు కదా మన స్టోరీ కిందనే. సో ఇక్కడ సీన్కి ఇక్కడ డైలాగ్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ సీన్ ఫస్ట్ డైలాగ్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత పూర్తిగా కాపీ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి, క్రోమ్లోకి వెళ్ళిపోండి. క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ ఏఐ స్టూడియో అని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. గూగుల్ ఏఐ స్టూడియో సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే మనకు గూగుల్ ఏఐ స్టూడియో షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. కిందికి వచ్చేయండి. టెక్స్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెమినై 2.5 ప్రో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సైడ్లో 3 డాట్ ఆప్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్లో మన డైలాగ్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. రన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన డైలాగ్ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఆడియోస్ కూడా క్లిప్ బై క్లిప్
ఇక్కడ నుండి క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆడియో మీద 3 డాట్ ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఆడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరిగి ఇక్కడ మనం బ్యాక్ ఇక్కడికి వచ్చేద్దాం యూట్యూబ్ క్రియేట్ యాప్లోకి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. యువర్ మ్యూజిక్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. ఏదైతే డైలాగ్ మీరు డౌన్లోడ్ చేశారో అది యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్స్ అన్నిటిని జనరేట్ చేసుకున్న తర్వాత ఈజీగా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 4K వరకు క్వాలిటీ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది.